గారిని కానీ వాళ్ళ ఎల్లో మీడియాని కళ్ళు తెరిచి ఒకసారి మీరు చూడండి. రాష్ట్రంలో పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ వార స్కూటర్లు కానీ, బైకులు కానీ, కార్లు కానీ, ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ ఎన్నెన్ని క్యూలు ఉన్నాయో అనేది ఒకసారి గమనించండి. ఈ ఎల్లో మీడియాకి, ఈ టీవీ5 కానీ, ఏబిఎన్కి కానీ కళ్ళు కనబడట్లేదు వాళ్ళెవరికి కూడా. సిగ్గు లేకుండా నిన్న టీవీ5లో చెప్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో 4500 బంకులుంటే ఒక 400 బంకులు తప్ప మిగతా అన్నీ కూడా పనిచేస్తున్నాయని. సిగ్గుందో సిగ్గులేదు అసలు. మీరు జర్నలిజమా కాదా మీది అసలుకి? మీది అసలు మీడియా అయినా టీవీ5 అంటే? ఇంకో ఛానల్ ఏబిఎన్ వాళ్ళేమో సిగ్గు శరం లేకుండా ఈ డీజిల్ పెట్రోలు బంకుల్లో లేకపోవడం కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ఎవరయ్యా? చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడికి బాధ్యత లేదా? కరోనాని ఆపగల శక్తి ఉన్న వ్యక్తి. మీరు చెప్పారు కదా, తమ్ముళ్ళు నేనుంటే కనుక కరోనా వచ్చేదా అని చెప్పని. ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి ప్రపంచం అంతా కూడా అల్లాడుతుంటే కేఏ పాల్లాగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అన్నప్పుడు? తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చిందా అని చెప్పా. కరోనా వచ్చేదా అని అడిగాడు ఆయన. బాబు చంద్రబాబు నాయుడు గారు, మీ రాష్ట్రంలో వంట వండుకోవడానికి గ్యాస్ లేదు, ఏదైనా పని చేసుకోవడానికి డీజిల్ పెట్రోల్ లేదు, ప్రజల జేబుల్లో డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. చంద్రబాబు నాయుడు మాట అట్లా ఉంటాయంటే తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి నూనె రాస్తున్నా అన్నట్టుగా చెప్తాడు చంద్రబాబు నాయుడు. తినడానికైతే తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె రాస్తానని చెప్పి సామెత ఒకటి ఉంది. ఆ సామెత ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు. ఎటువంటి తేడా లేదు దాంట్లో. ఎందుకంటే ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే అంత ఇంత దారుణం కాదు. చీమ చెట్టుకుమంటే రివ్యూలు పెడతాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు పెట్రోల్ డీజిల్ మీద ఇప్పటివరకు కూడా రివ్యూలు పెట్టలేదండి? ఇందులో ఏంటంటే డీలర్స్లో ఈ కూటమి నాయకులందరూ కూడా కొమ్మక్క అయిపోయారు. ఇంకో 2-3 రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి, డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతాయి. ఈ డీజిల్ పెట్రోల్ దాచేస్తే బ్లాక్ లీటర్లు అమ్ముకోవచ్చు అని చెప్పని దిక్కుమాలిన ఆలోచనతో ఏదైతే సంపద సృష్టి అని చెప్పని చెప్తాడు కదా, ఇతను సొంతంగా సంపద సృష్టించుకునే దానికి, వీళ్ళు దోపిడీ చేయడానికి చివరికి డీజిల్ని పెట్రోల్ని కూడా దారుణంగా బ్లాక్ మార్కెట్ చేస్తున్న ఘనత ఈ కూటమి నాయకులది. ఇది తప్పైతే కనుక మీరు కేంద్ర ప్రభుత్వం అంటకాగుతున్నప్పుడు మనకి అనుకున్న డీజిల్ పెట్రోల్ ఎందుకు రావట్లేదు? లేకపోతే మీరు అసమర్థులే కదా అక్కనైతే కనుక. పక్క రాష్ట్రంలో లేని కొరత మనకెందుకు వస్తుంది? సుమారు 4510 బంకులుంటే 70% బంకుల్లో నో పెట్రోల్ నో స్టాక్ అని చెప్పిన బోర్డ్స్ కనబడుతున్నాయి. 70% బంకుల్లో. ఈరోజు తిరుపతిలో భక్తులు అల్లాడుతున్నారు, వేలో తిరుపతి వెళ్ళేవాళ్ళు బాధపడుతున్నారు, హైవేల మీద వెళ్ళేవాళ్ళు బాధపడుతున్నారు. ఇంత దుర్మార్గపు పాలన ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, స్ట్రీట్ లైట్ పనిచేయకపోతే మనకి ఆర్టీజీఎస్ తెలుసుకుంటాం, ఏఐ ఇంటెలిజెన్స్ ఉందని చెప్తారు. మరి డీజిల్ పెట్రోల్ గురించి మీకు చెప్పట్లేదా? మీకు స్ట్రీట్ లైట్ గురించి చెప్పే కెపాసిటీ మీ దగ్గర ఉన్నప్పుడు డీజిల్ పెట్రోల్ అయిపోతున్న సంగతి మీకు తెలీదా? చంద్రబాబు గారికి కోసం ఇంత దూరంలో హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ బంకులు పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉన్నాయి కదా, అక్కడ స్టాక్ ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదా? చంద్రబాబు నాయుడు గారికి లేదా అంటున్నా. గతంలో 2014లో 19 టైంలో వైజాగ్లో ఉద్దుత్ తుఫాన్ వస్తే కూడా చెప్పాడు, ఉద్దుత్ తుఫాన్ని పక్క తప్పించాడని చెప్పని. కానీ మనకి డీజిల్ పెట్రోల్ తెప్పించాలని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంకా సిగ్గుచేటు ఏంటంటే సివిల్ సప్లై కమిషనర్ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎక్కడ కూడా డీజిల్ను పెట్రోల్ కొరత లేదని చెప్పని. సిగ్గుందో సిగ్గులేదు మీకు అసలుకి? ఒకసారి రోడ్ల మీద రండి. రైతులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎరువుల కోసం లైన్లో నుంచున్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ కోసం కొట్టుకుంటారు రైతులు కూడా ఈరోజు. ఎందుకంటే ఆల్మోస్ట్ మన రబీ పంటల కోత కానివ్వండి, వీటన్నిటికీ కూడా రైతులు వరి కోతలు కోయాల్సిన పరిస్థితి వచ్చింది.
వాటికి ఎక్కడ కూడా డీజిల్ పెట్రోల్ దొరకకపోతే ఏ విధంగా కోతలు జరుగుతాయి? కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు క్యూలు ప్రతి ఒక్కళ్ళు కూడా క్యూలో నుంచోళ్ళ పరిస్థితి. రైతులేమో ఎరువుల కోసం, డీజిల్ కోసం, ఆటో డ్రైవర్లేమో వాళ్ళ జీవనోపాధి కోసం అని చెప్పని క్యూలో నుంచోవాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలుకి ఈ రాష్ట్రంలో దిక్కుమాలిన పరిపాలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో చెప్పాలంటే కనుక ఈ రాష్ట్రంలో దిక్కుమాలిన పరిపాలన. విజయవాడ బంకుల్లో అయితే కనుక సగం బంకులు మూసేశారు. మిగతా బంకుల్లో కారు వెళ్తే 10 లీటర్లు, 15 లీటర్లు, బైక్ అయితే 100 రూపాయలు, 200 రూపాయలు. మరి ప్రజల జీవననాడు ఎక్కడ నడుస్తుంది? ఇవాళ ఆటోల ద్వారా బతికే ఆటో కార్మికులు నష్టపోతున్నారు. ప్రజా జీవితం నష్టమైపోతుంది. ప్రజలకు ఎటువంటి పని చేయలేని పరిస్థితి. తినడానికి వంట గ్యాస్ దొరకదు, మిగతా పనులు చేసుకోవడానికి ఎక్కడికైనా బయటికి వెళ్తాను డీజిల్ పెట్రోల్ లేదు. ఇంకా రాష్ట్ర ప్రజలు ఏం చేయాలయ్యా? ఇంట్లో కూర్చొని జై జయం చంద్రన్న అని చెప్పి పాటలు పాడుకోవాలి. మనం వెళ్ళి ఇంట్లో కూర్చొని జయం జయం చంద్రన్న అని పాటలు పాడుకుంటూ కూర్చోవాలా? ఈరోజు పెట్రోల్ డీజిల్ లేకపోతే అసలు ఎవరైనా జీవన వ్యవస్థ నడుస్తుందా ఈరోజు? మొన్న ఈ మధ్యన చూశాను, ఎయిర్పోర్ట్లో ఇండిగో ఫ్లైట్లో తేడా వస్తే కనుక మీ ఎమ్మెల్సీ ఒకడు ఉన్నాడు, దీపక్ రెడ్డి ఎవరు అతను, మా నారా లోకేష్ గారు సపరేట్ సెల్ పెట్టి దాన్ని మానిటరింగ్ చేస్తారని చెప్పని. మరి విమానాల కోసం నీకు సంబంధం లేని సెల్ పెట్టి మాట్లాడే లోకేష్ గారు, పెట్రోల్ డీజిల్ ఇంత టైట్ అవుతుంటే ఎందుకు సెల్ పెట్టి మీరు పర్యవేక్షించట్లేదు? అసలు 10 రోజుల నుంచి మీరు ఎక్కడున్నారు సార్? మీరు నారా లోకేష్ గారు ఏమైపోయారు? రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలు మీకు కనపడలేదా? ఎక్కడికి వెళ్ళారు మీరు? అసలుకి ఈ రాష్ట్రంలో ఉన్నారా? ఇతర రాష్ట్రాలకు జలసాలకు వెళ్ళారా? దోచుకున్న డబ్బును సరి చేసుకోవడానికి విదేశాలకు వెళ్ళారా? ఎందుకు మీ టూర్ని మీరు బహిర్గతం చేయట్లేదు? మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు షెడ్యూల్లో చెప్పొద్దా పలానా చోటుకి వెళ్తున్నాం వెళ్ళంటే వారం 10 రోజుల నుంచి ఎందుకు వారు మాయమైపోయారు? ఎందుకు మాయమైపోయారు? మీ బ్లాక్ మనీ దాచుకోవడంలో, మీరు వైజాగ్లో ఇచ్చే ల్యాండ్స్ 99 పైసలకు ఇచ్చే ల్యాండ్స్ సెటిల్మెంట్లో వాటిలో బిజీగా ఉన్నారా? రాష్ట్ర ప్రజలు రోడ్డు మీద నుంచి ఉన్నా పర్లేదు, ఇంత మండుటెండలో పడిపోయినా పర్లేదు, ఈ మండుటెండలో ఇబ్బంది పడిపోయినా పర్లేదని చెప్పని మీరు ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. మీరు చెప్పండి నారా లోకేష్ గారు. ఆ రోజు మీరు ఇండిగో ఫ్లైట్స్ కోసం అని చెప్పని సెల్ పెట్టిన వ్యక్తులు డీజిల్ పెట్రోల్ కోసం ఎందుకు మీరు మానిటరింగ్ చేయట్లేదు? 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ లేక మీరు చోద్యం చూస్తున్నారు మీరందరూ కూడా. ఆ రోజు మైలేజ్ కోసం అని చెప్పని బొడమేరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము బస్సులో పడుకున్నానని చెప్పిన వ్యక్తి 3 రోజుల్లో రాష్ట్రం అంతా కూడా అల్లాకొల్లంగా ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు రివ్యూలు పెట్టట్లేదండి? ఎందుకు డీజిల్ పెట్రోల్ తెప్పించట్లేదు? ఈ రోజుకి కూడా పెట్రోల్ బంకుల దగ్గర ఉన్న పెట్రోల్, ఎక్కడైనా బంకులో ఆయిల్ ఉంటే క్యూలు ఉంటున్నాయి, లేదంటే నో స్టాక్ పెడుతున్నారు. కలెక్టర్లు రెస్పాన్స్ తీసుకోవట్లేదు, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు హలో లక్ష్మణ అని చెప్పని రోడ్డు మీద పడికాపులు కాస్తున్నారా నీ పుణ్యం అంటూ. నువ్వేదైతే మంచి చేయట్లేదు ఎప్పుడు కూడా, అలా అని చెప్పని రాష్ట్ర ప్రజల్ని మనశ్శాంతిగా కూడా ఉండే పరిస్థితి కనపట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకి పూర్తిగా కష్టకాలమే. ఎక్కడా కూడా ప్రజలు సుఖంగా ఉన్న పరిస్థితి లేదు. అన్ని ఇబ్బందులే కదా. సంక్షేమ పథకాలు అమలు లేదు, అభివృద్ధి నోచుకోవట్లేదు, ప్రజలకి ఏమీ కూడా అందట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా కూడా కష్టాలే. మరి మత్స్యకారులు ఏమైపోతారే? వాళ్ళు డీజిల్ లేకపోతే సముద్రాలకు ఎప్పుడు వెళ్తారు? మత్స్య సంపదను ఎప్పుడు తీసుకొచ్చుకుంటారు? వాళ్ళ జీవన శైలి ఎలా కదులుతుంది? ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి జీవితానికి డీజిల్ పెట్రోల్ అనేది ఈరోజు అనుబంధంగా తయారైన వాడే అవన్నీ కూడా. అటువంటి స్టాకు లేకపోతే కళ్ళు మూసుకొని గుడ్డిగా పరిపాలిస్తుంది కూటమి ప్రభుత్వం. గుడ్డిగా పరిపాలిస్తుంది. డీలర్లతో కొమ్మక్కైపోవడం, బ్లాక్ మార్కెట్ కోసం అని చెప్పని వాళ్ళతో చేతులు కలపడం, రాష్ట్ర ప్రజలు రాష్ట్రమంతా నాశనం అయిపోయినాయి, కానీ మా డబ్బులు మాకు వస్తే చాలే అని చెప్పిన విధంగా
ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే ఎంత బాధాకరం ఇది, ఎంత బాధాకరం. ఇప్పటికైనా కానీ మీ దోపిడీ ఆపండి, రాష్ట్ర ప్రజలకి డీజిల్ పెట్రోల్ అందించండి. వాళ్ళ జీవన శైలికి మీరు అన్ని విధాలు కూడా సహాయం చేయాల్సింది పోయి వాటిని పట్టించుకోకుండా మూడు పార్టీలు కూడా, కూటమి నాయకులందరూ కూడా చోద్యం చూడడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకుంటారు మీరు. డీజిల్ పెట్రోల్ దొరకట్లేదు కానీ మద్యం మాత్రం ఏర్లై పాకుతుంది ఈ రాష్ట్రంలో. మద్యం మాత్రం ఏర్లై పైకి డోర్ డెలివరీ ఇస్తున్నారు మధ్యాహ్నం మాత్రం. లిక్కర్ షాపులకి టైము లేదు, లిక్కర్ కూడా డోర్ డెలివరీ ఇస్తున్నారు. కావలసిన డీజిలు పెట్రోల్కి మాత్రం దాని గురించి రివ్యూ చేసే టైము లేదు, వీళ్ళకి స్టాకు తెప్పించే దమ్ము లేదు, డీలర్ల ద్వారా విక్రయించే అవకాశం లేదు. దద్దమ్మ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా బేషిజాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని అర్థం చేసుకొని డీజిలు పెట్రోలు అందుబాటులో ఉండే విధంగా అందరికీ కూడా వాటిని అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.